7వ తారీఖు రాత్రి 9:57 గ్రహణం అనేది ఏర్పడుతుంది. మనకి స్పర్శాకాలము అని చెప్తాం దీన్ని. ఈ స్పర్శాకాలము ఈ ఏదైతే ఉందో ఈ గ్రహణం సమయం ఏదైతే ఉందో ఇదంతా కూడా అత్యంత విలువైనది, అత్యంత మనకి ఎలా చెప్పాలంటే మనకి చాలా శక్తివంతమైన సమయం. గ్రహణ సమయము చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఏం చేయాలండి ఆ గ్రహణ సందర్భంలో? పూజాది కార్యక్రమాలు కూడా ఏం చేసుకోవచ్చా? దీపం అయితే వెలిగించకూడదని చెప్తారు కానీ పెద్దలు ఆ సమయంలో పట్టు స్నానం చేసి అనుష్ఠాన పరులు అనుష్ఠానం చేసుకుంటారు. ఎవరికి అనుష్ఠానాలు ఎవరికైతే దీక్షలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేసుకుంటారు. దీక్ష లేని వాళ్ళు నోటికొచ్చిన శ్లోకాలు ఏవో ఒకటి చేసుకోవచ్చు. అది కూడా మాకు రాదండి, కనీసం నామజపం, ఓ శివనామమో అమ్మవారితో రామజపమో ఏదో ఒకటి ఆ గ్రహణ సమయం అంతా కూడా భగవన్నామస్మరణతో గడపాలి. ఎప్పుడైతే ఈ సమయంలో చేసిన ఇప్పుడు ఈ సమయంలో ఒక 100 సార్లు ఒక రామ అని జపం చేసుకున్నాం అనుకోండి, అది మనకి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని యొక్క తీవ్రతని తగ్గిస్తుంది. అలాగే బాగున్న వాళ్ళకు ఉందనుకోండి, ఎందుకంటే శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. సో ఎవరికైతే ఈ యొక్క బాగున్న వాళ్ళకు ఉందనుకోండి, వాళ్ళకి ఇంకొక రెట్టింపు బలం పెరగడం అనేది జరుగుతుంది వాళ్ళకి. అంటే వీళ్ళ యొక్క భవిష్యత్తు ఇంకా బాగుంటుంది మనకి 6 నెలలు కూడా. కాబట్టి ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా దైవనామస్మరణ అనేది చెయ్యాలి. అలాగే ఈ 9:57 పట్టు స్నానం చేసి చెయ్యాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం చేసి కూర్చుని సంకల్పం చెప్పుకొని వాళ్ళకి తోచిన జపం చేసుకుంటూ ఉండడం. అర్ధరాత్రి విడుపు స్నానం 1:27 కాబట్టి చేయలేని వాళ్ళు ఉంటే మన్నాడు పొద్దున్నే ఈ విడుపు స్నానం అనేది చెయ్యాలి. అలాగే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలో ఉండాలి. 2, ఈ విడుపు స్నానం అయితే గాని ఎటువంటి ద్రవ పదార్థాలు కూడా స్వీకరించకూడదు. అంటే పొద్దున్నే తెల్లారింది కదా ఏదో బ్రష్ చేసేసి కాఫీ తాగేద్దాం అంటే కుదరదు. ముందర విడుపు స్నానం చేసిన తర్వాత మాత్రమే, శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మిగతా పనులు చూసుకోవాలి. ఎందుకంటే గ్రహణం యొక్క ఇది కూడా ఉంటుంది కదా, మనకి దేవుళ్ళని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో కాబట్టి ఈ పనులన్నీ పూర్తి చేసుకుని చేయాలి. తర్వాత ఈ గ్రహణ శూల అని ఉంటుంది మనకి. అందుకనే గ్రహణం వెళ్ళిన మన్నాడు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఓకే రైట్. మీరు ఇంతకలో ఒక మాట అన్నారు, ఆ గ్రహణ సందర్భంలో కొంతమంది ఎటువంటివి భుజించకూడదు, ఎటువంటివి సేవించకూడదు అని చెప్పి. ఇది అందరికీ వర్తిస్తుందా? లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు, వృద్ధులు ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళకి అవసరాలైతే తినవలసి ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది? ఆ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటాయా? ఎటువంటి జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందండి దానికి సంబంధించి? ఇప్పుడు జనరల్ గా ఏంటంటేనండి 9:57 కాబట్టి అందుకనే సాయంకాలం లోపు కానిచ్చేసుకోమని చెప్తున్నాం. ఇంక మరీ ఉండలేని వాళ్ళు, షుగర్ నీరసం వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కానీ ఓ పండో ఫలమో లేకపోతే ఒక పాలోనో ఒక మజ్జిగనో ఏదైనా సరే అంత గ్రహణానికి ముందర కనీసం 1 గంటన్నర 2 గంటల ముందరైనా స్వీకరించి ఊరుకోవాలి. అంతేగాని గ్రహణ సమయంలోనే తింటాము అనే ఇది పెట్టుకోకూడదు ఆ ఒక్కరోజు మటుకి. రైట్ లక్ష్మి గారు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు సెప్టెంబర్ 7న బ్లడ్ మూన్ ఏర్పడబోతోంది. దానికి సంబంధించి ఆ సందర్భం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 7న ఖగోళ శాస్త్రం ఒకటే చెప్తోంది, ఇది ఆకాశంలో అద్భుతం అంటోంది ఖగోళ శాస్త్రం. బ్లడ్ కలర్లోకి చంద్రుడు కనిపించబోతున్నాడా అంటే దానికి ఇటు ఖగోళ శాస్త్రం ప్రకారం అనేక కారణాలు చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలోని అదే రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇటు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, కోల్కతా, పూణే ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో కూడా ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ బ్లడ్ మూన్ చూడండి, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కలర్ మారుతుంది అనే అంశానికి సంబంధించి కన్నా
దాని ఏమంటారు అవుటర్ లేయర్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ షైన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది కాస్త బ్రైటర్గా కాస్త ఆ కైండ్లో కనిపిస్తూ ఉంటుంది, ఆ దృష్టికోణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది బ్లడ్ మూన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో. సో ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? జ్యోతిష్య శాస్త్రం ఇటు సంపూర్ణ చంద్రగ్రహణం దట్టు బ్లడ్ మూన్కి సంబంధించి ఏం చెబుతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో అసలు బ్లడ్ మూన్ అనేది ఉంటుందా అనేది ఒకసారి లక్ష్మి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు, మీరు ఎంఏ ఆస్ట్రాలజీ చేస్తున్నారు. ఇక్కడ బ్లడ్ మూన్ అనే పదం జ్యోతిష శాస్త్రంలో ఉందా? రక్తచంద్రుడు అనే పదం ఉందా? కానీ ఎందుకు ఈ పేరు వినిపిస్తోంది? అఫ్కోర్స్ ఇది కేవలం ఖగోళ శాస్త్రానికి మాత్రమే పరిమితమైన అంశమా, లేకపోతే ఇటు రక్తచంద్రుడు అనేది జ్యోతిష శాస్త్రంలో కూడా ఉందా? ఇప్పుడు సహజంగా ఏంటంటేనండి, ఈ మనకి బ్లడ్ మూన్ అని బ్లూ మూన్ అని ఇలా మనకు కనపడుతూ ఉంటాయి. మనకి ఇవి సహజంగా ఖగోళంలో జరిగే మార్పుల వల్ల వచ్చేవి మాత్రమే ఇవి ప్రత్యేకంగా. అంతేగాని ఇప్పుడు బ్లడ్ మూన్ అయిపోవడం వల్ల ప్రపంచానికి ఏదో అయిపోతుంది, దేశానికి ఏదో అయిపోతుంది అనేది ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండదండి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, సహజంగా చెప్పిన ఆకాశంలో మనకి కనపడుతూ ఉంటాయి చూసారు, మేఘాలు కూడా మనకి ఒకసారి ఎర్రగా ఉంటూ ఉంటాయి మనకి కిరణాలు పడి. సో ఇవి మనకి ఆకాశంలో ఖగోళంలో జరిగే మార్పుల వల్లే గాని ప్రత్యేకంగా దీని నుంచి మనకు వచ్చే తీవ్ర పరిణామాలంటూ ఏమీ ఉండవు వీటి వల్ల. అయితే అదొక అద్భుతంగా చూస్తాం అంతే. మనం ఎప్పుడు కనబడే చంద్రుడు ఎలా కనబడతాడు? తెల్లగా కనబడతాడు మనకి, అంతే కదా, తెల్లగా కనబడతాడు చంద్రుడు. ఇది కొంచెం మనకి రెడ్ కలర్ లో వస్తుంది, లేదా లైట్ బ్లూ లోకి వస్తుంది. ఇవి మనకి పైన జరిగే మార్పులు మాత్రమే ఇవి. కానీ గ్రహణానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మీరు అన్నారు ఖగోళ శాస్త్రానికి సంబంధించి, అంటే సెప్టెంబర్ 8న ఏర్పడబోతున్న ఈ బ్లడ్ మూన్ని అందరూ చూడొచ్చా, లేకపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంతమంది మాత్రమే చూసే అవకాశం ఉంటుందా, కొంతమంది మాత్రమే చూడాలా? ఒకవేళ చూడొచ్చు చూడకూడదు అనే అంశం కనుక వస్తే ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు? ఇప్పుడు సహజంగా గ్రహణం అనేది మనకి చెప్పే ఆ నీలలోహిత కిరణాలు, వాటికి సంబంధించి గ్రహణానికి సంబంధించిన కిరణాలు ఏవైనా శరీరం మీద కానీ పడితే చిన్న చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తాను. అందుకే ఆ కిరణాలు మన మీద పడకూడదు, అంటే పడితే బాడీ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి అవి చూడకూడదు అని చెప్తాం. అందుకనే గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు అని చెప్తాంగా. ఏ రాశి వాడైనా గర్భిణీ స్త్రీలు చూడకూడదు ఈ గ్రహణాన్ని, అవి మనకి ఒంటి మీద పడకూడదు. రెండు, ఎవరికైతే ఈ గ్రహణ ప్రభావం ఉందో, ఏ రాశుల వాళ్ళకైతే అధమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు అయితే ఈ గ్రహణాన్ని చూడకూడదు. లక్ష్మి గారు, సో కాబట్టి ఏంటంటే మనకి బాగున్న వాళ్ళు చూడొచ్చా అంటే, ఇప్పుడు పర్టికులర్ గా కొంతమంది ఈ టెలిస్కోప్ లో అవి పెట్టి మరీ చూపిస్తున్నారు మామూలుగా ఈ గ్రహణ సమయంలో, సైన్స్ కి సంబంధించి కానీ మామూలుగా చూసుకుంటే. అయితే వీటి ప్రభావం ఏమీ ఉండదు అని కొట్టిపాడేస్తారు. కానీ గ్రహణ సమయంలో బయటికి వెళ్ళి చూడడం వల్ల దానికి వచ్చే పరిణామాలు ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం మీద ఉంటాయి. రైట్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నించండి లక్ష్మి గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెప్టెంబర్ 7న ఆకాశం అద్భుతం గురించి, మరి ముఖ్యంగా 7వ తారీఖున ఇటు ఖగోళ శాస్త్రం ఒక అద్భుతం అంటోంది, అద్భుతాన్ని చూడాలంటోంది. బ్లడ్ కలర్లోకి చంద్రుడు మారబోతున్నాడు, బ్లడ్ మూన్ అంటూ పిలుస్తున్న సందర్భం. అదే రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈసారి హైదరాబాద్ కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని, బ్లడ్ మూన్ని దర్శించే అవకాశం వస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, కోల్కతా, పూణే ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో కూడా ఉన్న ఆ దేశస్తులు కూడా చూసే అవకాశం ఉందండి కూడా. అయితే జ్యోతిష శాస్త్రం మాత్రం కొంతమందికి ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం చూడకుండా ఉంటే బెటర్ అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ బ్లడ్ మూన్ ఒకసారి చూద్దాం.